హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఈ మధ్యకాలంలో మహిళల కిడ్నాప్ కేసులు చాలా ఎక్కువయ్యాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు కొన్ని కాల్ సెంటర్లు, కొన్ని మొబైల్ యాప్స్ని తీసుకొని వచ్చాయి. వాటిని వినియోగించుకుంటే మీకు రక్షణ లభిస్తుంది. ఇది చిన్న విషయమే కదా, ప్రతిదానికి పక్కవారిని అనుమానించకూడదు. ఇదేం పెద్ద విషయం కాదులే, నేనే చూసుకుంటా, పోలీసులకు ఫోన్ చేసి ఏమనుకుంటారా అనే మొహమాటం అస్సలు వద్దు. డయల్ 100. ఇది అందరికీ తెలిసిందే. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు కాల్ వెళ్తుంది. డయల్ 112. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. భద్రతా పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్కు డయల్ చేయవచ్చు. 2019 తర్వాత వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ పవర్ బటన్ను 3 సార్లు వరుసగా నొక్కితే వెంటనే 112 నెంబర్కు కాల్ వెళ్తుంది. స్మార్ట్ ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడేవారు తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని ఎక్కువసేపు నొక్కితే పానిక్ బటన్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే 112 నెంబర్కు కాల్ వెళ్తుంది. డయల్ 181. ఇది మహిళల కోసమే ఉద్దేశించిన ఎమర్జెన్సీ నెంబర్. కేవలం అత్యవసర సమయాల్లోనే కాదు, ఇతరత్ర సమస్యల విషయంలో కూడా ఈ కాల్ సెంటర్ మహిళలకు అండగా నిలుస్తుంది. SOS. తెలంగాణ పోలీసులు ఈ మొబైల్ అప్లికేషన్ను తీసుకొచ్చారు. గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆపదలో ఎంతో ఉపయోగపడుతుంది. ఓలా, ఊబర్ లాంటి క్యాబ్స్ బుక్ చేసుకునే వారికి ఇందులో సేఫ్టీ బటన్ ఉంటుంది. ఎమర్జెన్సీలో వినియోగించుకోవచ్చు. ప్రతి జిల్లా పోలీసులు వాట్సాప్ నెంబర్లను వినియోగిస్తున్నారు. ఈ నెంబర్ను మీ ఫోన్లలో తప్పకుండా సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీ సమయాల్లో మీ లొకేషన్ను ఆ వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే వెంటనే సహాయం అందిస్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో షీ టీమ్స్ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాటిని తప్పకుండా తెలుసుకోండి, మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.